తమన్నా గారి పెర్ఫార్మెన్స్ ది బెస్ట్ ఈ సినిమాలో. ఆవిడ్ని ఇంకో రేంజ్ లో చూడొచ్చు అనమాట. అండ్ సినిమా అయితే బాగుంది. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా థియేటర్లో ఫ్యామిలీ చూసే సినిమా, డివోషనల్ ఫీల్ ఉన్న సినిమా వదిలట్టు. లాస్ట్ 15 minutes ఇట్లా గూస్ బంప్స్ అనమాట. బానిస చెప్తున్నా, మధ్యలో కొంచెం డిస్ట్రాక్ట్ అయినా లేకపోతే కొంచెం అది ఏమంటారు, మనము ఒక చిన్నప్పుడు మనకు అమ్మోరు సినిమా అంటే చాలా గుర్తు, లైక్ విజువల్స్ కానీ అప్పట్లోనే చాలా లైక్ సెన్సేషన్ క్రియేట్ చేసిన అమ్మోరు అనే మూవీ. మన ఏజ్ కాకుండా చిన్నపిల్లలకు మాత్రం కంపల్సరీ అలాంటి సినిమా అవుతుంది. అమ్మోరు లాంటి సినిమా అవుతుంది అనమాట. సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కంపల్సరీ రావాలి విత్ ఫ్యామిలీ. మన హిందువులు అయితే కంపల్సరీ రావాలి, ఎందుకంటే ప్రతి ఒక్క షాట్ ఏంటంటే రిలీజన్ సంబంధించి కానీ దాని సంబంధించి అన్ని బాగున్నాయి. సీక్వెన్స్ కూడా లైక్ పార్ట్ 1 నేను చూడలేదు, కానీ పార్ట్ 2 కోసం లైక్ ఎక్సైటెడ్ ఉన్నాయి అనమాట. ఎందుకంటే మనకు కొంచెం ఇష్టం కాబట్టి. సో సినిమా అయితే చాలా బాగుంది. విజువల్స్ కానీ మెయిన్ గా ఆర్టిస్ట్ అతను చాలా పెద్ద సినిమాలో కూడా నటించాడు. KGF లో దాని దీంట్లో కూడా ఈ కంప్లీట్లీ నెయిల్డ్ అవుట్ హిస్ క్యారెక్టర్. త్రూ అవుట్ హిస్ కంప్లీట్లీ నెయిల్డ్ అవుట్ హిస్ క్యారెక్టర్ అనమాట. లైక్ తమన్నా అయితే లైక్ త్రూ అవుట్ క్యారెక్టర్ చాలా బాగా చేసింది. అండ్ ఎండింగ్ క్లైమాక్స్ లో మాత్రం లైక్ కొంచెం ఏదైతే ఆ వెలుతు ఉంటుందో అది కంప్లీట్లీ సాటిస్ఫై చేస్తుంది అనమాట. షీ ఆల్సో త్రూ అవుట్ నెయిల్డ్ ఇట్. మెయిన్ గా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, మన విలన్ కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుందన్న. 100% మార్క్స్ తనే కొట్టేశాడు అనమాట. బీజిఎం అతనే. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి ఆయన కెరియర్ లో విరూపాక్ష నాకు తెలిసి ఫస్ట్ బెస్ట్, నెక్స్ట్ ఇది అని చెప్పుకోవచ్చు. అంటే చాలా చేశారు, బట్ శివుడికి అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం అంటే కాకపోతే చాలా సినిమాలు గుర్తు వస్తాయి మనకి. ఇందులో ఒక అరుంధతి గుర్తు వస్తుంది, క్లైమాక్స్ లో ఒక హనుమాన్ గుర్తు వస్తుంది, అండ్ ఎలివేషన్స్ ఆ శివశక్తి క్యారెక్టర్ దాన్ని చూపించడంలో అఖండ బాలకృష్ణ గారు అది గుర్తు వస్తుంది. సో ఫ్లేవర్స్ మిక్స్ ఉంది.